క్యాన్సర్ ఈ మాట వినగానే చాలా మంది గుండెల్లో ఒక భయం, ఒక ఆందోళన. ఎందుకంటే క్యాన్సర్ అంటే అంత డెడ్లీ అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మరి అలాంటి క్యాన్సర్ వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, వంశపారపర్యంగా హెరిడిటీ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? స్క్రీనింగ్ టెస్ట్ ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి? స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం వచ్చే క్యాన్సర్ని ముందుగానే గుర్తించి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు అని మీకు తెలుసా? అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్కి కీమోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కీమోథెరపీ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, డిసడ్వాంటేజెస్ ద్వారా చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే హెయిర్ లాస్, ఫటీగ్, వామిటింగ్ సెన్సేషన్, ఇలా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు కీమోథెరపీని కూడా డాక్టర్ అడ్వైస్తో మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేకుండా మన ట్రీట్మెంట్ ద్వారా బయటికి రావచ్చు. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సాధారణ జీవన శైలిలో మనం ఎలా మొదలు పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో డాక్టర్ గారు చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చేసిన పాడ్కాస్ట్ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో మ్యామ్. హాయ్ కృతిక. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. బాగున్నాను. యూ లుకింగ్ బ్యూటిఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. డాక్టర్, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు చాలా పెరిగిపోతున్నాయి. అప్పట్లో మనం ఎవరో ఒకరికి వినేవాళ్ళం, మన అమ్మమ్మకో తాతయ్యకో అలా ఉండిందని. కానీ ఇప్పట్లో చాలా యంగేజ్ పిల్లలకు కూడా, చాలా తక్కువ వయసులో వాళ్ళు కూడా మీకు క్యాన్సర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మధ్య కాలంలో ఇలా పెరుగుతున్నాయి? క్యాన్సర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. మెయిన్ దానికి 2 రకాల కారణాలు మనం పట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అందరు లైఫ్ స్టైల్స్ పెరగడము అండ్ బయట ఫుడ్స్ అవన్నీ ఎక్కువ తినడము అండ్ అన్ఈవెన్గా స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడము, స్మోకింగ్, పొల్యూషన్, అది వీటన్నిటి వల్ల ఒక కారణం అయితే, రెండో కారణము మెయిన్గా చాలా మందికి అవేర్నెస్ పెరగడం కూడా ఒక కారణం. క్యాన్సర్ కేసెస్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. ఓకే. సో 2 రీజన్స్ వల్ల మనకి క్యాన్సర్ అనేది చాలా వరకు ఎక్కువైంది తెలియడం అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే క్యాన్సర్కి ఏమైనా ఏజ్తో సంబంధం ఉంటుందా డాక్టర్? అంటే ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రాదు అని అలా ఏం లేదు. క్యాన్సర్ అనేది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు అందరికీ క్యాన్సర్ రావచ్చు. వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు అనేది ఏమీ లేదు. అందరికీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, అసలు డిసిప్లిన్గా ఉండకపోవడం వల్ల ఇలా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. పుట్టిన బిడ్డకి అప్పుడే ఎలా క్యాన్సర్ వస్తుంది మ్యామ్? ఎందుకంటే వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తారు. పుట్టిన బిడ్డకి జెనెటిక్గా పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ నుంచి వచ్చే క్యాన్సర్ ఉంది. సో క్యాన్సర్ రావడానికి మనకి 2 రకాల మెయిన్ కారణాలు తీసుకుంటాము. సోమాటిక్ ఒకటి అండ్ హెరిడిటరీ అంటాం మనం. సో ఒకటి ఏంటి అంటే మనకి వంశపారపర్యంగా వచ్చేది కూడా ఉంటుంది. ఒక జీన్ ఏదన్నా మ్యూటేట్ అయ్యి అంటే కొంచెం కదిపి ఆ జీన్ ఒకవేళ ఒకరిలోకి వెళ్ళడం వల్ల దానివల్ల ఒక రీజన్ అయి ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే బై హ్యావింగ్ ది లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఆల్రెడీ ఒక చిన్న జీన్ మార్పిడి ఉండి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇది రావడం, అది ఇంకొక రకమైన టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం. ఓకే డాక్టర్. సో దానివల్ల ఏంటంటే పుట్టిన బిడ్డకు కూడా ఉండొచ్చు, అలానే చనిపోయే టైప్ వరకు ఉండొచ్చు. హార్మోన్స్ ఒకటి అండ్ అలా మల్టిపుల్ అదర్ కారణాలు ఉన్నాయి. ఓకే డాక్టర్, ఎవరికైతే క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో, ఒకవేళ వచ్చిందో తర్వాత తెలిసినప్పటికీ, ఒకవేళ ముందే మనకు క్యాన్సర్ని వస్తే గుర్తుపట్టడానికి ఎలాంటి లక్షణాలు చూసి మనం అలర్ట్ అవ్వచ్చు అంటారు? అంటే క్యాన్సర్ రావడానికి ముందుగా సపోజ్ మనం ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఎగ్జాంపుల్గా మనం కామన్గా తీసుకునేది ఏంటంటే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ లంప్ అనేది మనం ఎర్లీ ఏజ్ నుంచి చెక్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఈ మధ్యన సర్ప్రైజింగ్గా నేను 20 years ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా నేను బ్రెస్ట్ క్యాన్సర్ చూశాను. ఓకే. చాలామంది 30s 20sలో ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ లంప్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. యూజువల్గా ఆ ఏజ్లో కామన్గా వచ్చేది మేము బినైన్ అంటాం. అంటే క్యాన్సర్ కాదు, నార్మల్గానే అది హార్మోన్స్ చేంజ్ వల్ల వచ్చిన గడ్డలు కరిగిపోతాయి అని అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి అంటే అలాంటి వాళ్ళల్లో కూడా మనం అనుకోకుండా క్యాన్సర్స్ చూస్తున్నాం. ఓకే.
సో ఇది ఒక వన్ ఆఫ్ ది ఇప్పుడు కొత్తగా మనకి చూస్తున్న అప్డేట్ ఆఫ్ అవును, అంటే క్యాన్సర్. బిలైన్ ఆర్ మ్యాలిగ్నెన్సీ ఓన్లీ బినైన్ కదా ఒకే దగ్గర అలా బినైన్ అనుకోవచ్చు. అనేది బినైన్ మోస్ట్ కామన్గా ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్లో అని ఇంతకుముందు అబ్జర్వేషన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా మేము చేయాల్సి వస్తుంది చెక్ కంపల్సరీగా స్కాన్, మన బయోప్సీలు కానీ అదర్ థింగ్స్ కానీ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది అది బినైనా లేకపోతే నిజంగా క్యాన్సర్ ఉందా అనేసి. సో ఆ విధంగా మనం ఎలాంటి వాళ్ళకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కాసి ఉంటాం, అలానే స్టమక్ క్యాన్సర్కి ఏంటి అంటే ఫుడ్ కంప్లీట్గా తినలేకపోవడం అండ్ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు అనిపించడం, వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ స్టమక్ క్యాన్సర్కి. ఈ విధంగా మనకి రకరకాల క్యాన్సర్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటి వాటి వల్ల మనం ముందుగా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాగా స్మోకింగ్ చేసేవాళ్ళు. లంగ్ క్యాన్సర్ అనేది స్మోకర్స్కే వస్తుందని కాదు, నాన్ స్మోకర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ స్మోకింగ్ వల్ల ఎక్కువ కామన్గా స్మోకర్స్ ముందు నుంచి చెక్ చేసుకోవడం, ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళ ముందు నుంచి చూసుకోవడం, ఇవి చేయడం మంచిది. ఓకే డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ విధానం అనేది కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చా, లేదా దాన్ని సర్టెన్ లెవెల్ వరకు కంట్రోల్ మాత్రమే చేయగలుగుతామా? క్యాన్సర్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. మోస్ట్లీ స్టేజ్ 4 అనే దాన్ని మేము ఎలా పరిగణిస్తామంటే అంటే బాడీలో ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయినట్టు. సో ఎప్పుడైతే అది స్టేజ్ 4కి వస్తుందో అప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ని అంటే 90% ఆఫ్ ది పేషెంట్స్కి వాళ్ళకి దేవుడు ఇచ్చినంత జీవితం మనం ఇవ్వలేం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎంతకాలం బ్రతికారో అంతకాలం గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతకాలి అనే ఉద్దేశంతో మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. వేరే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళని ఖచ్చితంగా మనం కాపాడి తీరితే కంప్లీట్ వాళ్ళకి ఇచ్చినంత లైఫ్ స్పాన్ మనం ఇవ్వచ్చు. అందుకని స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు కొంచెం అగ్రెసివ్గా వెళ్తాం ట్రీట్మెంట్లో. బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అనేది రావాలి అని మనం క్యూరేటివ్ ఇంటెంట్తో ట్రీట్ చేస్తాం. సో అక్కడ మాకు 2 ఇంటెంట్స్, క్యూరేటివ్, పాలియేటివ్. క్యూరేటివ్ అంటే స్టేజ్ 1 to 3 ట్రీట్ చేసేది. పాలియేటివ్ మోస్ట్గా స్టేజ్ 4 పేషెంట్స్. అది కూడా ఎవరినైతే ఇంకా మనం సర్వైవ్ చేయించడం కష్టము, పేషెంట్ని ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఇబ్బంది పెట్టకూడదు అనే స్టేజ్లో మనం ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ ఆర్ పాలియేటివ్ అలాంటి వాటి గురించి మనం ఆలోచిస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం చాలా ఆందోళన చెందుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, మాకు కూడా వస్తుందా ఏంటి అని చెప్పేసి. అలా నిజమవుతుందా మ్యామ్? ఒకరికి ఫ్యామిలీలో క్యాన్సర్ వస్తే ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుందా? మెయిన్గా జెనెటిక్గా స్ప్రెడ్ అయ్యి వంశపారంపర్యంగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. సో అందుకే మేము ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మేము టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ కాబట్టి దానికి వెళ్దాము. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే గర్భసంచి క్యాన్సర్ కానీ వీటి కోసం మెయిన్గా ఏం చేస్తామంటే వాళ్ళకి క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక రకమైన జీన్ టెస్ట్ చేస్తాం. ఆ జీన్ జర్మ్ లైన్లో పాజిటివ్ అయింది అంటే దాని అర్థం వంశపారంపర్యంగానే వచ్చింది వీళ్ళకి డిసీజ్ అని చెప్పి. సో ఎవరికైతే లేడీకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో ఆ లేడీ వాళ్ళ డాటర్కి, వాళ్ళ మేనకోడళ్ళకి, అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు, వీళ్ళందరినీ కూడా మనము అబ్జర్వ్ చేసి పెట్టుకుంటాం. అంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో, ఎందుకంటే ఆ జీన్ అనేది అందరికీ వెళ్ళకపోవచ్చు, కానీ వాళ్ళలో ఎవరో కొంతమంది కన్నా ఆ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుగానే టెస్ట్ చేయించుకోమని చెప్తాం. అంటే అట్లీస్ట్ ఒక 10 years ముందుగా వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. యూజువల్గా మనం 40 years నుంచి మనం బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం 40 years దాటిన దగ్గర నుంచి మేము ఇలాంటి అప్పుడు మాత్రం జెనెటిక్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 10 years ముందుగా 30 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోండి అని మేము చెప్తాం. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో కీమోథెరపీ ఒకటి. కీమోథెరపీ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, అసలు అది తీసుకునే బదులు అలా వదిలేస్తేనే బాగుంటుంది అని అనుకుంటారు. ఇలా చాలామందికి చాలా భయాలు, అపోహలు ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది డాక్టర్? అంటే కీమోథెరపీ తీసుకోవడము తీసుకోకపోవడం అనేది ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్. అందుకే ఇప్పుడు మేము ఏవైతే ట్రీట్మెంట్ని ఇప్పుడు మారి చేసేది, ఇంతకుముందు ఏంటంటే మనం సర్జికల్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నట్టుగానే ట్రీట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కంబైన్డ్గా వచ్చి ప్రిసిషన్ ట్రీట్మెంట్ అంటున్నాం, ప్రిసిషన్ ఆంకాలజీ అని ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్రిసిషన్ ఆంకాలజీ అంటే పర్సనలైజ్డ్గా ప్రతి ఒక్క పేషెంట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ వాళ్ళ బాడీస్ హ్యాబిటస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్టేటస్ కానీ, అండ్ వాళ్ళ యొక్క హెరిడిటరీ స్టేటస్ కానీ, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్ చేయగలిగితే పేషెంట్కి మనం 100% జస్టిస్ చేయగలుగుతాము అని వీఆర్ గోయింగ్ ఇన్ దట్ వే. ప్రెసిషన్ ఆంకాలజీ. ఓకే.
బట్ కీమోథెరపీ చాలా మట్టుకు డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయని వింటాం కదా డాక్టర్. కీమోథెరపీ అనేది ఎలా అంటే మెయిన్ కీమోథెరపీ గురించి చాలామంది పేషెంట్స్ భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాళ్ళు తట్టుకోలేరు అండ్ అని మెయిన్గా. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే యాజ్ ఏ మెడికల్ ఆంకాలజిస్ట్ మేము చేసేది కీమోథెరపీ అనేది ఎవరైనా ఇవ్వగలరు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది చోట్ల విలేజెస్లో కానీ ఎక్కడ కానీ మెడికల్ ఆంకాలజిస్టులు కాకుండా వేరే వాళ్ళు కూడా కీమోథెరపీలు ఇచ్చేస్తున్నారు, అదర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా. కానీ మా ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడమే మా మెయిన్ ఎక్స్పర్టైజ్. సో అందుకని వాళ్ళు ప్రాపర్గా ఒక ఎడ్యుకేటెడ్ అండ్ డిగ్రీ హోల్డర్ మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలిగితే పేషెంట్స్కి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ని మేము చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అయ్యి ట్రీట్మెంట్ మేనేజ్ చేస్తే 50% ఆఫ్ వాళ్ళకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ అవుతాయి. మిగిలిన 50% ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వాళ్ళ సైకలాజికల్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్. ఒక్కొక్కసారి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది, కీమోథెరపీ తీసుకున్నాను, నాకు కొంచెం ఈ టైంలో కష్టంగా ఉంటుంది, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని బరువు తగ్గకుండా నేను ప్రోటీన్ తీసుకోవాలి, కరెక్ట్ టైంకి తీసుకోవాలి అని పేషెంట్ అనుకోవాలి. అలా అవ్వలేని కండిషన్స్లో మేము సపోర్ట్ ఇచ్చి న్యూట్రిషన్ కానీ లేకపోతే వాళ్ళకి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైతే ఉంటున్నాయో దాని ప్రకారంగా మేము మెడిసిన్స్ ఇస్తాం. సో అందుకే కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి పేషెంట్ని ఎవ్రీ సైకిల్కి ఒకసారి నెక్స్ట్ సైకిల్ కీమోథెరపీ ఇచ్చే ముందు నేను కానీ మా అసిస్టెంట్ కానీ ఎవరో ఒకరిని చూసి పేషెంట్ని ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నోట్ చేసుకొని దాని ప్రకారంగా మేము మందులు మాడిఫై చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, క్యాన్సర్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా, అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ అంటారు, లుకీమియా, ఇలా ఈ క్యాన్సర్స్కి సాధారణంగా ఉన్న క్యాన్సర్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే మనకి క్యాన్సర్స్లో బ్లడ్ క్యాన్సర్ వేరు అండ్ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ వేరు. సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఇంటెస్టైన్కి పేగులకు వచ్చే క్యాన్సరు, ఇవన్నీ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ కింద వస్తాయి. బ్లడ్ క్యాన్సర్స్ అంటే రక్త కణాలలోని వచ్చే క్యాన్సర్. అంటే ఎక్కడైతే రక్త కణాల ఉత్పత్తి అనేది నార్మల్గా మనకి బోన్ మ్యారోలో జరుగుతుంది, బోన్ మధ్య ఉన్న మూలుగు నుంచి జరుగుతుంది. సో అక్కడ నుంచి రక్త కణాలు ఏవైతే ఉత్పత్తి జరుగుతుందో ఆ పర్టికులర్ పార్ట్లో నుంచి ఏదైనా జెనెటిక్ మాడిఫికేషన్ వల్ల కానీ లేకపోతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల కానీ అక్కడ ఏదైనా జీన్స్ మార్పిడి జరగడం వల్ల వచ్చే క్యాన్సర్స్ని అది బ్లడ్ క్యాన్సర్స్ కింద మనం పరిగణిస్తాం. బ్లడ్ క్యాన్సర్లో మళ్ళీ చాలా వెరైటీలు ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో మనకి బ్లడ్ ఐరన్ని స్టోర్ చేసుకునే హిమోగ్లోబిన్ ఉంటుంది, మనకి ఎర్ర రక్తం. అలానే మనకి వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, అది మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే అది తెల్ల రక్తం. ఇన్ ద సేమ్ వే ప్లేట్లెట్స్ అని ఉంటాయి, అవి రక్తం గడ్డగట్టించడానికి. సో ఇందులో మళ్ళీ ఆ తెల్ల రక్త కణాల్లో దేర్ విల్ బి డిఫరెంట్ ఇమ్యూనిటీ సెల్స్. ఒకటి మనకి బ్యాక్టీరియాకి అగెన్స్ట్గా ఫైట్ చేసేది, ఒకటి మనకి వైరస్కి అగెన్స్ట్గా ఫైట్ చేసేది. ఆ విధంగా రకరకాల సెల్స్ ఉంటాయి. సో ప్రతి సెల్కి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటి మేము వాటికి కూడా క్యాన్సర్ వస్తుందా? అవే మనం బ్లడ్ క్యాన్సర్ కింద తీసుకుంటాం. ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయో వాటికి వచ్చే క్యాన్సర్ని మనం బ్లడ్ క్యాన్సర్స్ కింద మెయిన్గా పరిగణిస్తాం. అంటే ఎన్ని ఇమ్యూనిటీ సెల్స్ ఉంటే వాటికి ప్రతి ఒక్కదానికి కూడా వచ్చే ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, వెరీ డెడ్లీగా ఉంది. ఆ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి చిన్నపిల్లల్లో కామన్గా ఎక్కువగా వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చిన వాటికి సర్వైవల్ కొంచెం బెటర్గా ఉంటుంది పెద్దవాళ్ళకంటే. పెద్దవాళ్ళలో వచ్చిన బ్లడ్ క్యాన్సర్స్ మాత్రం కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ కాలం లైఫ్ స్పాన్ ఇవ్వడం కష్టం. సో దానికి ఏంటంటే ఫర్దర్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఫుల్గా మ్యాచ్ అయిన జీన్స్ దొరికితే పేషెంట్ని ఎక్కువ కాలం బతికించగలం. ఫుల్గా మ్యాచ్ అవ్వలేని జీన్స్ అయి ఉంటే వాళ్ళకి కొంచెము ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది నార్మల్గా. అండ్ ఇప్పుడు కార్ టీసెల్స్ అని ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్ కొత్త రకాల జెనెటిక్ థెరపీస్ కూడా చాలా వచ్చాయి. సో వాటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. కానీ రానున్న కాలంలో చాలా వరకు బ్లడ్ క్యాన్సర్స్ అనే ట్రీట్మెంట్ని కూడా బాగా చేయగలుగుతాము అని అనుకుంటున్నాం. హోపింగ్. డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే ఆ ట్రీట్మెంట్లో మెయిన్గా ప్రతి ఒక్క పేషెంట్ ఎదుర్కొనే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్? అంటే కీమోథెరపీలో కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైం వామిటింగ్స్ ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్. ఎందుకంటే మనకి కీమోథెరపీ యాక్ట్ చేసే విధానమే చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది బాడీలో. సో కీమోథెరపీ అనేది జనరలైజ్డ్గా యాక్ట్ చేస్తుంది, ఓన్లీ క్యాన్సర్ మీదనే పనిచేయదు. వేరే టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్ మీదే పనిచేస్తుంది. సో ఈ కీమోథెరపీకి మెయిన్గా క్యాన్సర్ మీద కాకుండా ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ మీద వర్క్ చేయడం వల్ల
సో దానికి బోన్ మ్యారోలో యాక్ట్ చేయడం వల్ల రక్త కణాలు పడిపోవడం అనేది జరుగుతుంది. హెయిర్ సెల్స్ మీద బాగా ఎక్కువ యాక్ట్ చేయడం వల్ల హెయిర్ ఊడిపోవడం అనేది జరుగుతుంది. అలానే ఇంటెస్టైన్ సెల్స్, ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ మీద పనిచేయడం వల్ల ఎక్కువగా పేషెంట్స్కి నాజియా అని, అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, లేకపోతే లూజ్ మోషన్స్ రావడం కానీ, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఆల్ ద కీమోథెరపీస్. ఇవి కాకుండా స్పెసిఫిక్గా కొన్ని కీమోథెరపీస్ ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ బాడీని టార్గెట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ బాడీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే ఏ విధంగా ఉంటాయి మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని రకాల కీమోస్ తీసుకున్నాం అనుకోండి, అది మెయిన్గా మనకి వామిటింగ్ సెన్సేషన్ కాజ్ చేయడం, గ్యాస్ట్రైటిస్ కాజ్ చేయడం, హెయిర్ లాస్ కూడా అవుతుంది కదా, అది ఉంటుంది. హెయిర్ లాస్ అనేది మోస్ట్ ఆఫ్ ది కీమోస్తో ఉంటుంది. ఒక 10 to 20% ఆఫ్ కీమోథెరపీస్ తప్ప. ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్. ఫాస్ట్గా ఒక సెల్ 100 సెల్ కింద ఎంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతుందో అంత ఫాస్ట్గా మల్టిప్లై సెల్స్ మీదే ఇవి పనిచేస్తుంది. బికాస్ క్యాన్సర్ మెకానిజమే అది. ఒక క్యాన్సర్ సెల్ 100 కణాల కింద ఎంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతుందో ఆ క్యాన్సర్ని మనం అంత అగ్రెసివ్గా పరిగణిస్తాం. సో అందుకని అలాంటి క్యాన్సర్ సెల్స్ లాగా బాడీలో ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ నార్మల్ సెల్స్ కూడా చచ్చిపోతాయి. సో నార్మల్ సెల్స్ చచ్చిపోవడం వల్ల వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటికి మేము మేనేజ్ చేయడానికి కీమోథెరపీ అయిపోయాక కొన్ని మెడిసిన్స్ అవి పెడుతూ ఉంటాం యూజువల్గా. అంటే ఎవరైతే క్యాన్సర్ వల్ల హెయిర్ లాస్ అయ్యారో మళ్ళీ వాళ్ళ హెయిర్ మున్పట్లాగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్? వస్తుంది అందరికీ కూడా. 99% ఆఫ్ పేషెంట్స్కి క్యాన్సర్ కీమోథెరపీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి ఇంకా ఒత్తైన జుట్టు వస్తుంది. కాకపోతే కొంతమందికి ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఉంటే కనుక ఇప్పుడు రీసెంట్గా మనకి స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్స్ అని వచ్చాయి. సో స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ మెషిన్ అని ఒకటి ఉంటుంది. సో దానివల్ల మనకి చాలా వరకు ఈ కొంచెము ఎఫెక్ట్ ఉంటుంది. అంటే స్కాల్ప్లో హెయిర్ లాస్ లేకుండా ఉండడము ఆ టైప్, కంప్లీట్గా లేకుండా ఉండదు, బట్ కొంచెం వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది దానివల్ల. డాక్టర్, ఇప్పుడు మూవీస్లో చూస్తాము, రియల్ లైఫ్లో కూడా చూసాము, క్యాన్సర్ అని చెప్పగానే కంప్లీట్గా వాళ్ళ రియాలిటీ అంతా చేంజ్ అయిపోతుంది. లైఫ్ అంతా ఇంకా ఎండని ఊహించుకుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా క్యాన్సర్ అంటే దాన్ని ఒక మరణానికే లింక్ చేస్తారు. దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? సినిమాలో అలా చూపిస్తున్నారేమో కానీ రియాలిటీలో 20-30% మాత్రమే అలా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా అంటే వాళ్ళు ఓవర్గా ఎడ్యుకేషన్ అయిపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు ఇంకా బెటర్గా డాక్టర్ దొరుకుతారు అన్న ఉద్దేశంతోనూ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ క్యాన్సర్ అనగానే సరే అది తగ్గుతుందా లేదా, బ్రతుకుతామా లేదా అవన్నీ ఆలోచించట్లేదు. ముందు మెయిన్గా సరే మాకు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే చుట్టాలింట్లో పెళ్ళి ఉంది, అది కంప్లీట్ చేసుకొని వస్తాను అనేవాళ్ళు. క్యాన్సర్ ట్రీట్మెంట్కి చుట్టాలలో పెళ్ళి కంప్లీట్ చేసుకొని వస్తానని. కొంతమంది ఏమో సరే డాక్టర్ గారు మేము వస్తాము అని చెప్తారు, వేరే ఒక 4-5 డాక్టర్లను తిరిగి మళ్ళీ వస్తారు, అప్పటికి జబ్బు ముదిరిపోతూ ఉంటాం. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది నేను అందరు జనాలందరికీ కూడా చెప్పాలని, అంటే క్యాన్సర్ని సీరియస్గా తీసుకొని ట్రీట్మెంట్ వెంటనే తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే చాలా మంది వరకు ఇప్పుడు క్యాన్సర్ని ఇంకా బెటర్ ప్లేస్లో దొరుకుతుందా, ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుందా అని 4-5 ఒపీనియన్లు తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే అలా తీసుకోవడం కూడా మంచిది అంటారు కదా. ఆ ట్రీట్మెంట్ ఒక్క ఒపీనియన్ వరకు పర్వాలేదు, కానీ 4-5 ఒపీనియన్స్ తీసుకోవడం అనేది అది నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఎందుకంటే మేము ఎవరైతే ప్రాపర్ డిగ్రీ చదివారో, ప్రాపర్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా సేమ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఎవరైతే ఎక్కడైనా ఒక చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ డాక్టర్ని 100% నమ్మి తీసుకుంటే మంచిది. ఆ నమ్మకం అనేది లేకపోవడం వల్ల నేను 50% ఆఫ్ ది పేషెంట్స్ని తర్వాత వచ్చి కాళ్ళ వేళ్ళ పడ్డం చూస్తున్నాను. ఓకే. ఫస్ట్ చెప్పినప్పుడు ఇంకా తక్కువకి ఎవరైనా చేస్తారా, లేకపోతే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందేమో అని, తర్వాత ఆయుర్వేదాన్ని లేకపోతే అదర్ ఆల్టర్నేట్ థెరపీస్ ఏమైనా ఉంటాయేమో అని, ఇలా మొత్తం అంతా తిరిగి జబ్బు ముదిరిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఎలాగన్నా కాపాడమని అడిగే వాళ్ళు నేను 50% మందిని చూస్తున్నాను. 50% అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవాలా, లేకపోతే ఓవర్ అవేర్నెస్ అనుకోవాలా కూడా తెలియట్లేదు. అంటే ఓవర్గా అవేర్నెస్ చేయడం వల్ల కూడా ఏముందిలే ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ఆ మైండ్ సెట్లో ఉన్నారంటారా డాక్టర్? అదొకటే కాకుండా ఏంటంటే కొన్ని ఆల్టర్నేట్ థెరపీస్ అనేవి ఉన్నాయి. అంటే బేసికల్గా నేను చెప్పడానికి ఏంటంటే అలోపతి అనేది ఆయుర్వేదం నుంచే తయారైంది. మన ఆయుర్వేదం నుంచే మనం అలోపతి మెడిసిన్స్ కూడా రెడీ అవుతాయి. ప్లాంట్స్ వాటి నుంచి తయారయ్యే మెడిసిన్సే మనం ఇచ్చేది.
కానీ ఇవన్నిటి మీద రెగ్యులర్గా టెస్టింగ్లు అయ్యి అవి చాలా మంది మీద స్టడీస్ అయిన తర్వాత అది ప్రూఫ్ వచ్చిన తర్వాతే అది గైడ్ లైన్స్ కింద మారితే ఆ గైడ్ లైన్స్నే మేము ఇన్ని రోజులు చదువుకున్నది మేము ఇస్తాం ట్రీట్మెంట్ వైజ్. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఏమవుతుందంటే ఆయుర్వేదం అని చెప్తారు, కానీ అసలు ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసేవాళ్ళు రియల్ ఆయుర్వేదిక్ డాక్టర్సా, వాళ్ళు కరెక్ట్గా వ్యాలిడ్ స్టడీస్ ప్రకారం ఇస్తున్నారా, ఇది మన ఎవరికి తెలియదు. అందులో కొంతమంది కరెక్ట్ పీపుల్ ఉంటారు, కొంతమంది నిజంగా అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ మోతాదు కరెక్ట్గా వాడచ్చు వాడకపోవచ్చు. సో దీనివల్ల చాలామంది ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ తీసుకొని వచ్చి లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఐసీయూలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం నేను ప్రతి నెలలో 5-6 అలాంటి వాళ్ళని చూస్తాను. అంటే వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళేనా డాక్టర్? కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది పల్లెటూరు వాళ్ళు ఉంటారు, కొంతమందికి నేను ఏది డాక్టర్ దగ్గర దాయొద్దమ్మా, మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మాకు చెప్పండి అని చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఓకే ఈ ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా తీసుకుంటే ఏమైనా బెనిఫిట్ అవుతుందేమో అని చెప్పి పక్క నుంచి ఇంకొక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనో లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్, కొంతమంది కోకోనట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కోకోనట్ ఆయిల్ ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? కొన్ని చోట్ల ఉంటుంది. యాక్చువల్గా ఒక కేసు చెప్తాను, ఒక పేషెంట్ది. ఓకే. ఆ పేషెంట్ చాలా పెద్ద గడ్డ, ఇది చాలా సోషల్ మీడియాస్లో వాటిలో కూడా వైరల్ అయ్యింది. మేము తర్వాత దాన్ని పంపించాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో అదేంటంటే ఒక పెద్ద గడ్డ, సంకలు పెద్ద గడ్డతో వచ్చారు హాస్పిటల్కి. వచ్చేసరికి ఎమర్జెన్సీలో అతను బీపీ పడిపోయింది. ఆ బీపీ పడిపోయిన దాన్ని చూసి వెంటనే వాళ్ళు సర్జికల్ డాక్టర్కి కాల్ చేశారు, సర్జికల్ క్యాన్సర్ డాక్టర్కి. సో సర్జన్ వచ్చి చూసిన వెంటనే ఫస్ట్ ఐసీయూలో పెట్టండి, అర్జెంటుగా సర్జరీ చేసి రిమూవ్ చేయాలి అన్నట్టు. అది ఎలా ఉందంటే ఆ గడ్డ పెద్దగా అయిపోయి పగిలిపోయి దాని నుంచి చీమ్ గారుతుంది. ఆ స్టేజ్లో వచ్చారు పేషెంట్. వచ్చిన తర్వాత వాళ్ళు ఐసీయూలో ఉన్నప్పుడు మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఏంటి అని చూస్తే వాళ్ళు ఒక చిన్న గడ్డ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చారు. వచ్చి సర్జరీ చేయాలి అనగానే అమ్మో సర్జరీయా అని భయపడి వెళ్ళిపోయి ఎవరో కోకోనట్ ఆయిల్ తాగడం, రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే తగ్గుతుంది అన్నారని వరుసగా వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నాటు వైద్యాల వరకు వెళ్ళారమ్మా. అంతే, వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో కోకోనట్ ఆయిల్ తాగాలి, కోకోనట్ ఆయిల్ రాసుకోవాలి, కోకోనట్ జ్యూస్ అన్నీ ఎవ్రీథింగ్ అబౌట్ కోకోనట్ అని ఉన్నాయి. అది తీసుకొని వచ్చి గడ్డని ఇంత పెద్ద చేసుకొని ఇప్పుడు బీపీ లో అయ్యే స్టేజ్లో ఐసీయూలో వచ్చారు. అది కష్టపడి ఒక 10 గంటలు సర్జరీ చేసి దాన్ని అంతా క్లీన్ చేసి పేషెంట్ని మొత్తం బయట పడేసిన తర్వాత పేషెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎందుకు మీరు ఇంత ముదిరే వరకు ఉన్నారు, ఎందుకు రాలేదంటే లేదు మాకు ముందే చెప్పారు అక్కడ డాక్టరు దట్ ఈ కొబ్బరి నూనె ఇవన్నీ వాడడం వల్ల అది పగిలిపోయి క్యాన్సర్ బయటకు వచ్చేస్తుంది అని చెప్పారు. అప్పుడు కూడా ఇంకా వాళ్ళు బిలీవ్ చేయడం అనేది అలా ఉంది. ఇంకా ఇది తప్పైపోయింది అని అనడం లేదు, ఇంకా అయ్యో నేను అలా చేయకుండా ఉండదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇది మేము మెయిన్గా టార్గెట్ చేయాలి యాజ్ అ క్యాన్సర్ డాక్టర్ అని అనుకుంటున్నాను. అవును, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మల్టిపుల్ పీపుల్ ఇస్తున్నాము. ఆ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆంకాలజిస్ట్ హూ కెన్ డూ దట్. కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే జనాలు ఇప్పటికి కూడా అలా జరుగుతుందని, నాటు వైద్యాలను కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుందని వాళ్ళలో ఉన్న ఫియర్ ఏంటంటే ఎందుకు ఇంత పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళాలి, వరల్డ్ చేంజ్ అయింది సో ఈజీగా చాలా ట్రీట్మెంట్స్ మాకు దొరుకుతాయి అనే థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్ ఎక్కువైపోయింది. ఓకే, ఇన్ ద సేమ్ వే క్యాన్సర్స్కి చీప్గా మెడిసిన్స్ దొరుకుతాయి అంటున్నారని, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ కూడా ఉంటున్నాయి. అది ఎలాంటి స్టేజ్కి దారి తీస్తుందంటే రీసెంట్గా ఇమ్యూనోథెరపీస్ అని ఇప్పుడు బాగా వస్తున్నాయి. సో ఆ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్, ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి యూఎస్లో తయారవుతున్నాయి, ఇండియాకి రావడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇండియాలో అందాక మేము పేషెంట్ రెసిస్టెన్స్ ప్రోగ్రామ్స్తో ఇస్తున్నాం. సో ఒక మెడిసిన్ కాస్ట్ అరౌండ్ 2 lakhs. పేషెంట్స్కి ఏంటంటే అది ఢిల్లీలో ఆ మెడిసిన్లో యాంటీఫంగల్ వేసి అమ్ముతున్నారు. ఆ ర్యాకెట్ మన బయటపడింది అది. ఓకే, రీసెంట్గా అంటే ఈ 2 lakh మెడిసిన్స్ని కొన్ని ప్లేసెస్లో యాంటీఫంగల్ ఫిల్ చేసేసి, అంటే ఫంగస్కి ఇచ్చే మెడిసిన్ ఫిల్ చేసేసి దే ఆర్ సెల్లింగ్ ఇట్ లైక్ దిస్ మెడిసిన్. సో అలాంటి బిగ్ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే పేషెంట్స్లో ఉన్న ఫియర్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంత కాస్ట్లీ మెడిసిన్ కాదు, చీప్గా దొరుకుతుందేమో అని వాళ్ళు వెతకడం వెంటబడడం. ప్రాణం కంటే డబ్బులకే వీళ్ళు ఎక్కువగా. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే వీలైనంత వరకు మనకి గవర్నమెంట్ కూడా ఇందులో కొంచెం సపోర్ట్ చేసి అందరికీ లైక్ పేషెంట్స్కి కొంచెం ట్రీట్మెంట్ కామన్, అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ట్రీట్మెంట్స్ని కొంచెం ఫ్రీగా ఇవ్వడము, ఇలాంటివి చేయగలిగితే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
సో దట్ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ తగ్గుతుంది అని ఎస్ అనిపిస్తుంది. డాక్టర్, మీరు చెప్పింది నిజమే. యాక్చువల్లీ క్యాన్సర్ అంటే భయపడరు కానీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు అని చెప్పేసి చాలామంది పేదవాళ్ళు, ఎక్కువగా విలేజెస్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేదు. తర్వాత అవేర్నెస్ ఒకవేళ నేను బ్రతకాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఒకటే, నా ఆస్తులు అమ్ముకోవాలి, నా దగ్గర అన్ని డబ్బులు లేవు, హాస్పిటల్స్లో తిరగాలి, వాళ్ళు లక్షలో చెప్తారు, నా దగ్గర అవి లేవు అని చెప్పేసి ప్రాణం మీద వాళ్ళు కోరికను అనేది చంపుకుంటున్నారు డాక్టర్. ఇలాంటి వాళ్ళకి మీరు అన్న విధంగానే గవర్నమెంట్ ముందుకొచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇలా హెల్ప్ చేస్తేనే తప్ప వాళ్ళు ఒక స్టెప్ ముందేయరు. లేటెస్ట్ ట్రీట్మెంట్స్కి కూడా గవర్నమెంట్ హెల్ప్ ఉంటే ఇంకా బాగా మనము ట్రీట్ చేయొచ్చు పేషెంట్స్ని అండ్ అవేర్నెస్ క్రియేషన్ అనేది చాలా చేయొచ్చు. ఎస్ డాక్టర్. సో అందుకే ఇప్పుడు మెయిన్గా టార్గెట్ చేసేది ఏంటి అంటే అవేర్నెస్. యా, ప్రతి ఒక్కరికి ముందుగానే చెక్ చేసుకొని అర్లీ స్టేజ్లో రాగలిగితే మనం వాళ్ళని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కాదు కదా, మనం సింపుల్ ట్రీట్మెంట్స్తో కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే ఓకే, ఎర్లీ స్టేజ్లో వస్తే. అర్లీ స్టేజ్లో వస్తే మనం తిరిగి రాకుండా ఉండడానికే మనం బాగా ఖరీదైన మెడిసిన్స్ పెడతాం. Yes, కానీ ma'am. బేసిక్ ప్రాక్టికల్ మెడిసిన్స్తో వాళ్ళని చాలా వరకు మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే.